హాయ్ హలో వెల్కమ్ టు సిటీ మార్. నేను మీ రచన. ఈ రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఎవరో కాదు, పెళ్లి చూపులతో ఆ మూవీతో తన యాక్టింగ్ స్టార్ట్ చేసి ప్రస్తుతం రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2లో అయితే ఎంతో సక్సెస్ఫుల్గా అయితే తన జర్నీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎవరో కాదు, యోగి కత్రి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ కత్రి గారు, ఎలా ఉన్నారు? యోగి అనాలా కత్రి అనాలా? కలిపి అంటే బాగుంటది. యోగి కత్రి గారు ఎలా ఉన్నారు? బాగుంది. సో మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. ముందుగా సో జర్నీ ఎలా స్టార్ట్ పెళ్లి చూపుల మూవీ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 వరకు అయితే ఎంతో సక్సెస్ఫుల్గా అయితే మీరు మీ జర్నీ అయితే ఇంకా కొనసాగుతుంది. మళ్ళీ చిన్న మూవీస్ కాదు, పెద్ద పెద్ద మూవీస్లోనే స్టార్ట్ అయింది. సో పెళ్లి చూపులు మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అలాగే విజయ్ దేవరకొండ, సో తనతో ట్రావెల్ అయిన వర్క్ విషయంలో కానివ్వండి, ఎలా అనిపించింది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. యాక్చువల్లీ సినిమా పరంగా అది ఫస్ట్ మూవీ నాది. ఆ రోజు భయపడుతూనే సెట్కి వెళ్ళాను. అంటే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎట్లా ఉంటారు ఆ పరిస్థితి ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చాలా కంఫర్ట్గా ఉన్నారు. తరుణ్ భాస్కర్ గారు చాలా కంఫర్ట్గా ఉండడం, సెట్ మొత్తం జోయల్గా ఉండడం, అదేదో పిక్నిక్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటారు, బట్ దిస్ ఇస్ అ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారా? ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మీకైతే అనిపించింది. అండ్ ఫస్ట్ సినిమా మళ్ళీ నేషనల్ అవార్డు రావడం, 100 రోజులు ఆడడం, దట్స్ ఆల్ అద్భుతాలు. అవన్నీ అద్భుతాలు. సో ఆ రోజులు ఇంకా కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు మీది, ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ గుంటూరు కారంలో కూడా మీరు చేయడం జరిగింది. సో అందులో కూడా విలన్ క్యారెక్టర్. అంటే నార్మల్ గా మూవీస్ లో చూసుకుంటే విలన్ సో భయంకరంగా కనిపిస్తారు. సో నార్మల్ గా మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని కలిసినప్పుడు కానీ చాలా సాఫ్ట్ గా అనిపిస్తారు. సో అలాంటి యాంగిల్ ఎప్పుడైనా బయటకు వచ్చిందా మీ దగ్గర? అంటే ఇంట్లో అయినా కూడా ఎక్కడైనా నార్మల్ డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి, బయట అయినా ఎక్కడైనా. సో అట్లాంటి టైంలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ బయటకు తీసిండ్రా? అంటే చిరుకోపాలు కామన్ కానీ మరీ కొట్టుకునేంత రావు కదా. అంతవరకు రాలేదంటారు ఇప్పటివరకు. సో ఆ మూవీలో మీరు షూటింగ్ చేసే టైంలో మహేష్ బాబు గారితో ఏమైనా ఇంటరాక్షన్ ఏమైనా జరిగిందా మీకు ఆ మూవీలో? సో ఫస్ట్ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏం మాట్లాడిండ్రు మీరు? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అక్కడ? అంటే ఆ సినిమా చేసేటప్పుడు డైలాగ్స్ అవి ఇవి అయ్యాయి. అయిన తర్వాత మహేష్ బాబు గారు నన్ను ఒక కిక్ ఇచ్చేది ఉంటుంది. వారు స్ట్రైట్గా నిలబడి ఒక కిక్ ఇస్తే ఆ దెబ్బకి నేను ఎగిరిపోయి పడిపోతాను అనమాట. అక్కడ వారు చాలా జాగ్రత్త తీసుకున్నారు, కేర్ తీసుకున్నారు నా గురించి, మీ పైన. ఎందుకంటే సార్ మీకు కిక్ ఇస్తాను ఇక్కడ అనేసి ఇట్లా టచ్ చేస్తారు. ఏయ్ సార్కి ప్యాడ్ పెట్టలేదు, దెబ్బ తగిలితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి పర్టికులర్గా. అంటే తగలదు, గ్యాప్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది బాడీకి, దానికి బాడీకి లెక్కి. కానీ ఇన్ కేస్ తగిలితే ఇబ్బంది అవుద్ది అనేసి ఆయన చాలా కేర్ తీసుకొని ప్యాడ్ పెట్టించి అలా మాట్లాడారు. అక్కడ బాగా అనిపించింది నాకు. ఐ మీన్ ఇంత పెద్ద ఆర్టిస్ట్, ఒక చిన్న ఆర్టిస్ట్కి ఇంత కేర్ తీసుకుంటారా? నా వల్ల ఒకళ్ళు ఎదుటి వ్యక్తి బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు, దెబ్బ తగలొద్దు అనేది అంత కేర్ తీసుకుంటారా అనిపించింది నాకు. సో మొత్తం మహేష్ బాబు గారు అయితే చాలా కేరింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా కేరింగ్ గా. సో అంటే ఎన్ని రోజులు మీరు మహేష్ బాబు గారిని అంటే ఫస్ట్ టైం ఒకటే రోజు చూసారా, లేకపోతే ఎన్ని డేస్ మీరు ట్రావెల్ చేశారు? 18 days వర్క్ చేశాను నేను. 18 days వర్క్ చేశాను. సో అంటే ఇట్లా పక్కన కూర్చోవడం అంటే ఒక ఎక్స్పీరియన్స్ కదా. సో అమ్మ మహేష్ బాబు పక్కన కూర్చోవాలి అనేది చాలా సంతోషంగా ఉంటుంది, ఎవరైనా హీరో పక్కన ఫ్యాన్స్ కూర్చోవడం కానీ. సో మీకు ఎలా అనిపించింది అట్లా పక్కన కూర్చోవడం ఏమైనా జరిగిందా? అంటే సెట్లో నార్మల్గా అయితే చూస్తుంటాం, కానీ వారు వాళ్ళ ప్రిపరేషన్లో ఉంటారు కదా. నేను నార్మల్ గా హీరో దగ్గరికి రానివ్వరు. అంటే కొందరు ఆర్టిస్టులని ఓన్లీ సీన్ జరిగేటప్పుడు మాత్రమే రాణిస్తారు, మిగతా టైంలో కొంచెం సపరేట్గా ఉండడము అట్లాంటివి జరుగుతుంటాయి కదా. రానివ్వడం అనేది ఏముండదు, కాకపోతే మనమే దూరం ఉంటాం. అదే వాళ్ళకి డిస్టర్బ్ కలుగుద్దు కదా. వాళ్ళ వర్క్స్ లో, వాళ్ళ డైలాగ్ ప్రిపరేషన్ లో, లేకుంటే డైరెక్టర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేసి జనరల్ గా మనమే వెళ్ళాం. అంతేనా? సో మీరైతే మాట్లాడేసిండ్రు. సో నెక్స్ట్
దసరా మూవీ. ఎస్, సో దసరా మూవీలో మీ క్యారెక్టర్ చాలా ఫేమ్ తీసుకొచ్చింది. Right. ఆ సీన్ లో మాత్రం చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని గారు. సో న్యాచురల్ గా అంటే మనవాడు అనే ఫీలింగ్ వస్తుంది మన న్యాచురల్ స్టార్ నాని గారి గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఆ టైంలో ఎప్పుడైతే కీర్తి సురేష్ గారు రావడము, సో మీరు సడన్ గా అటాక్ అయ్యి ఒక డైలాగ్ వేయడం, సో ఆ డైలాగ్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలి, మా వ్యూవర్స్ కోసం అని ఇప్పుడు డైలాగ్ చెప్పాలి అసలు. యాక్చువల్లీ నాని గారు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు. ఏదో ఇంట్లో కలివిడి తిరిగే మనిషిలాగా. సినిమా మనం చూస్తున్నంతసేపు కూడా సినిమా మన ఇంట్లో జరుగుతుందా, మనం సినిమాలో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది నాని గారిని చూసినప్పుడు. అందుకే న్యాచురల్ స్టార్ అన్నారు. అండ్ వాడితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రియల్లీ గుడ్. చాలా బాగా అనిపించింది వాడితో వర్క్ చేయడం. అండ్ పర్టికులర్గా కీర్తి సురేష్ గారు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ నేచర్. వాడితోని అంత రఫ్గా చేసే క్యారెక్టర్ పడ్డది కానీ ఐ మీన్ అది మెమరబుల్ నాకు. అది మర్చిపోలేని ఒక అనుభూతి నాకు. అది అంటే మిగతా మూవీస్ కంటే ఇది చాలా మెమరబుల్ అంటారా? చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క మైల్ స్టోన్. ఆ పర్టికులర్ ఆ మూవీలో నాకు అది మర్చిపోలేంది అదొకటి. అండ్ నాని గారు కొడతారు నన్ను ఉరికించి, అది ఓకే డైలాగ్ చెప్పాలి మీరు. అది కీర్తి సురేష్ గారు బయటికి వచ్చేది. అవును. అరే 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 ఏంది ఇదేనా బయటకు వచ్చాడు చూస్తాండగా ముచ్చడం కానట్టుంది. ధరణి గారి దండకి నా ఇంటికి గుద్దంది ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు. ఓ నీకు ముచ్చట చెప్పాలనా, మెళ్ళ పొత్తెలుంటే ఒక్కంతోనే ఉండాలి కదే. ముండ ఎక్కున్నావు అనుకో ఏందే ఏ పద్మ చెప్పేదానికి ఈ అంటే అప్పుడు ఆ డైలాగ్ చెప్పినప్పుడు నార్మల్ గా భయం వేస్తుంది. సో కీర్తి సురేష్ గారు ఏమైనా భయపడడం జరిగింది ఆ టైంలో మీరు ఆ డైలాగ్ చెప్పినప్పుడు? అంటే భయపడ్డం ఏమన్నా కదా, నాకు భయం అయింది. మీకే భయం అయిందా రివర్స్ గా? ఎట్లా అంటే అంత పెద్ద స్టార్ ఆర్టిస్ట్ మీరు చూసుకుంటే షార్ట్ సింగిల్ టేక్ లో ఉంటుంది, కట్స్ ఏముండవు. తను లోపలి నుంచి రావడం నుంచి అంటే ఫస్ట్ నాని గారిని చూపిస్తారు, తర్వాత పిల్లల్ని తీసుకుని తను వస్తుంటది. ఇక నేను డైలాగ్ చెప్తాను, అదంతా సింగిల్ టేక్ లో అయింది. అంటే అంతవరకు కట్ లేకుండా అయింది. సో మిస్టేక్స్ అయితే మళ్ళీ ఎక్కడ టేక్స్ పడతాయో, తనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో కీర్తి గారికి అనేసి నేను టెన్షన్ పడ్డ సందర్భం ఉంది. ఓకే అంతే, కానీ వాళ్ళేం టెన్షన్ పడలేదు, మీరే టెన్షన్ పడ్డారు. ఓకే నెక్స్ట్ మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సో ఆయనతో వర్క్ చేయడము, అలాగే మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఎవరు కష్టంలో ఉన్నారు అంటే ముందుంటారు విషయంలో. సో ఆయనతో మీరు వర్క్ చేశారు. సో ఎలా అనిపించింది? ఆ సెట్లో ఎలా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్? ఇప్పుడు అంటే నార్మల్ గా సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటున్నారు. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకానా? నేను పవర్ స్టార్ గారికి ఫ్యాన్. నేను వారంటే నాకు మంచి అభిమానం. సో ఫ్యాన్ కాబట్టి మీరు ఒకసారి అట్లా చెప్పొచ్చుగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంతేనా? సో వారితో వర్క్ చేయడం నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. ఎందుకంటే వారు సెట్లోనే ఉంటారు. మొత్తం వారి ఆ రోజు వారి పోర్షన్ అయిపోయింది అనంత వరకు సెట్లోనే ఉంటారు. లేకుంటే లంచ్ బ్రేక్ ఇస్తేనే వెళ్తారు. అదర్వైజ్ అక్కడే ఉండి ఆ సెట్లోనే ఉంటూ వన్ సైడ్ ఒక చైర్ వేసుకొని కూర్చొని ఉన్న వాళ్ళతో మాట్లాడడం, ఆర్టిస్టులతో పిలిచి ఆప్యాయంగా మాట్లాడడం, జూనియర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ స్థితిగతులు చూసి కనిపిస్తుంటారు కదా ఎవరి స్థితి ఎట్లా ఉంటుంది. దాంట్లో వికలాంగులు ఎవరైనా ఉంటే మళ్ళీ పిలిపించి మాట్లాడడం, ఏంటి మీరు సినిమా ప్యాషన్తో చేస్తున్నారా అంటే ఇంకేమైనా ఇబ్బందులా ఎట్లా ఉన్నాయని తెలుసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో వారు చాలా కలివిడిగా ఇంట్లో మనిషిలాగా ఉంటారు ఆయన. అంటే వాళ్ళ బాధల్ని తెలుసుకోవడంలో వారు దిట్ట. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి వారికి ఆ ప్రొఫెషన్ ఉట్టిగా రాలేదని ఇప్పుడు అనిపిస్తుంది. నేను భీమ్లా నాయక్ చేసినప్పుడు ఈయనేంది మరి సీదాగా సాధారణ మనిషిలా సాధారణ జనంలో కలిసిపోతున్నారు అన్న ఫీల్ ఉండే. కానీ ఇప్పుడు హీస్ ద రైట్ గై యాజ్ అన్ డిప్యూటీ సీఎం. ఓకే
అంటే మీరు మాట్లాడడం జరిగిందా షూట్ లో ఎప్పుడైనా? అంటే నార్మల్ గా ఒక నార్మల్గా చిన్న మాట అయినా చిన్న కూడా మాట మాట్లాడాలని యాజ్ ఎ ఫ్యాన్ గా అవ్వచ్చు ఇప్పుడు మీరు, యాక్టర్ గా కాకుండా విలన్ గా కాకుండా కూడా ఫ్యాన్ గా మాట్లాడాలని ఖచ్చితంగా కోరిక ఉంటది. ఉంటది. సో ఏం మాట్లాడినరో అదేమైనా గుర్తుందా మీకు? అంటే మాట్లాడే అంటే ఏదో అవకాశం షేక్ హ్యాండ్ ఇవ్వడం అవి కూడా అదొక జరిగాయి. గొప్ప అనుకుంటారు. అవి జరిగాయి. అదే అంటే సెట్ లో షూట్ చేసేటప్పుడు నార్మల్ గా ఉంటాయి కదా డైలాగ్, ఒకళ్ళ డైలాగ్ తర్వాత ఒకళ్ళు చెప్పుకోవడము, తర్వాత ఇటు జరగడము అటు జరగడము ఏదో ఉంటాయి కదా, చాయ్ కప్ ఇచ్చేటప్పుడు, ఫైల్ ఏదైనా ఇచ్చేటప్పుడు, అలాంటప్పుడు మాట్లాడే టెక్నికల్ గా వర్డ్స్ ఉంటాయి కానీ మరి పర్సనల్ గా అయితే ఇప్పటి వరకు మాట్లాడలేదు. టెక్నికల్ వర్డ్స్ అయితే ఉంటాయి. అంతేనా? సో ఇంతమంది హీరోస్ తోని, చాలా పెద్ద హీరోస్ తోని యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఏది కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు? ఏ హీరోతోని ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇది ఎలా ఉంటుందంటే మ్యామ్, ప్రతి జర్నీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క హీరోతోని ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరితో చేసినా కూడా మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రియల్లీ గుడ్ మేడం. వాళ్ళ స్థానాల్లో వాళ్ళకు ఒక్కరైనా ఎక్కువ నచ్చి ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఏమనుకుంటారు అంటే, ఇంతమంది హీరోస్ మళ్ళీ చెప్పేస్తే మళ్ళీ ఆ మూవీ వేరే మూవీ నాకు రాదనుకుంటున్నారా, లేకపోతే అలా ఏముండదు మేడం. అంతా గుర్తు పెట్టుకుని టార్గెట్ చేసేంత అంటే ఒక్కరని ఉంటారు కదా. సో ఫ్యాన్ అవ్వచ్చు మీరు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అవ్వచ్చు. సో అట్లా కూడా ఆలోచించవచ్చు. సో నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ప్రతి సినిమాలో ఉండాలి అని, ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ గా అవ్వచ్చు. సో నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, అందులో మూవీస్ లోనే నేను చాలు, నాకు ఒక్క మూవీలో ఇచ్చిన ఛాన్స్ చాలు అని అనుకుంటాం కదా. సో మీకు ఎవరితో ఎక్కువ అనిపించింది? పవర్ స్టార్ గారితో వర్క్ చేశాను, ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను. నాకు బాలయ్య గారితో, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంది. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అయితే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వీళ్ళు ముగ్గురుతో మాత్రమే యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు, మిగతా వాళ్ళతో మాత్రం చేయాలనుకోవట్లేదు. డెఫినెట్లీ చేయాలనుకుంటున్నానండి. ఎవరు అంటే వాళ్ళతో వర్క్ చేస్తే ఎప్పుడైతే స్క్రీన్ షేర్ చేసుకుంటామో మనకు రెమ్యునేషన్ తో పాటు ఇంకా సినిమాలు కూడా పెరుగుతాయి కదా. ఓకే, రెమ్యునరేషన్ అంటే నాకు గుర్తుకొచ్చింది. పుష్ప 2లో ఎంత తీసుకున్నారు? మంచిగా ఇచ్చారు. మంచిగా ఇచ్చారు? ఎంత ఇచ్చారు? మంచిగానే ఇస్తారు. ఎంత ఇచ్చారు? మంచి ఇచ్చారు మేడం. అంటే మంచి ఫుడ్ తో పాటు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. అంటే చెప్పొద్దు బయటికి, అంతేనా? అంటే మిగతా మూవీతో కంపారిజన్ చేసుకుంటే ఇందులో ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా? ఎక్కువ ఇచ్చారు, ఆబ్వియస్లీ ఎక్కువ ఇచ్చారు. సో కిసిక్ సాంగ్ లో మీరు కనిపించారు పుష్ప 2లో. సో కిసిక్ సాంగ్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆ కిసిక్ కిసిక్ అని ఉంది కదా, ఆ షార్ట్ మీరు కూడా చేస్తారు కదా. సో ఒకసారి ఆ కిసిక్ చేస్తారా? చేద్దాం. యాక్చువల్లీ ఆ సాంగ్ వినగానే మేము అనుకున్నాం ఈ సాంగ్ ఎక్కుద్ది అనేసి, బాగా ఎక్కుద్ది జనాలకి అని. సో ఎక్కుద్ది అని మీరు అనుకున్నారు. సో ఫస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసుకుని ఏంద్రబాయ్ పాట అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంది కిసిక్ సాంగ్, ఏంది ఇది అని అనుకున్నారు. సో అది తర్వాత మళ్ళీ ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏంటిది, ఒక్కసారి ఒకరు చేస్తే ఒక 10 మంది చేస్తే అది ట్రెండింగ్ అయిపోతుంది. సో అది దాని వల్ల ప్లస్ అయింది అనుకోవచ్చు కదా. అంటే యాక్చువల్లీ ఆ కిసిక్ అనే సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది కానీ దాని లిరిక్స్ విన్న తర్వాత అందరూ దాన్ని ఫాలో అవడం స్టార్ట్ అయ్యారు. దెబ్బలు పడతాయి అదే అవన్నీ లిరిక్స్ విన్న తర్వాత దే స్టార్టెడ్ లవింగ్ అన్నమాట. అప్పుడు అది ఇంకా బాగా ట్రెండింగ్ అయిపోయింది. సో తర్వాత మీకు నార్మల్ గా బయటకు వచ్చిన తర్వాత దెబ్బలు పడతాయిరో అని మీకు ఏమన్నా అట్లా ఏమన్నా అన్నారా? డబ్బులు వస్తాయిరో అన్నారు. వచ్చినాయి. కిసిక్ బాగుంటది అది నిజంగానే. శ్రీలీల గారితో అలా స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీలీల గారితో ఇంకో సాంగ్ కూడా చేసాం గుంటూరు కారంలో, కుర్చీ మడత పెట్టి. దాంట్లో ఉంటాను నేను, అంటే స్క్రీన్ షేరింగ్ అంత అవ్వలేదు కానీ అందులో ఒకడిగా ఉంటాను నేను ఆ సాంగ్ లో. అజయ్ ఘోష్ గారు, నేను గిన. దీంట్లో గణేష్ ఆచార్య గారు పర్టికులర్ గా సీన్ ఆ షార్ట్ పెట్టించారు. నేను సుకుమార్ గారికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే డైలాగ్స్ చెప్పాను, అన్నీ చెప్పాను, కొన్ని సీన్స్ పోయాయి. అది పక్కన పెడితే పర్టికులర్గా ఆ సాంగ్లో కనిపించేసరికి ఇంకా నేను జనాలకి ఇంకా దగ్గర అయ్యాను. నేను ఆ సాంగ్ చూసిన ప్రతిసారి ఆ కిసిక్ అనేది నేను ఇంకా జనాల్లోకి వెళ్తున్నాను, నేను ఇంకా దగ్గర అవుతున్నాను. నేను అంతే, ఇప్పటి వరకు చేసిన సినిమాలలో దగ్గర కాలేదు కానీ కిసిక్ పాటతోనైతే దగ్గర అయ్యారు. చాలా దగ్గర అయ్యాను, చాలా దగ్గర అయ్యాను. పర్టికులర్ గా ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో శ్రీలీల గారి పక్కన చేయడం అంటే అది అదృష్టమా? అంతే కదా. సాంగ్ లో చేయడం, ఆ సాంగ్ చేసే వారితో పాటు మేము కూడా కిసిక్ అని స్టెప్ వేయడం రియల్లీ గుడ్.
సో సెట్లో మీతో మాట్లాడేమన్నా జరిగిందా శ్రీలీల గారు? క్యాజువల్గా హాయ్ బాయ్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అంత మాట్లాడేంత టైం ఎక్కడ ఉంటుంది మనం సెట్లో. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, రిహార్సల్ చేయాలి, మళ్ళీ టేక్కి వెళ్ళాలి, టేక్ ఓకే కాకుండా మళ్ళీ చేయాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఫోకస్ అవుట్ అవ్వచ్చు, లేకుంటే బ్యాక్గ్రౌండ్లో వేరే పిల్లలు సరిగా చేయకపోవచ్చు, లేకుంటే ఇంకా లైటింగ్ అడ్జస్ట్ కాకపోవచ్చు. సో నార్మల్గా సాంగ్ ఎన్ని రోజులు జరిగింది మీకు? 4 days జరిగింది. 4 daysలో కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ మీరు ఆ సాంగ్ వరకు అయితే 4 days కంప్లీట్ చేశారు. 4 days ఉన్నారు అక్కడ. సో నెక్స్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే బయట అల్లు అర్జున్ గారికి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, చాలా పొగరు ఉంటుంది అని నా ఉద్దేశం కాదు, పబ్లిక్ ఉద్దేశం. సో నార్మల్గా ఈ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ యాటిట్యూడ్ పెరిగి ఫ్యామిలీస్కి, మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం, అలాగే వైసీపీకి సపోర్ట్ చేయడము, ఇలాంటివి జరిగినాయి. చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి వాళ్ళ మధ్యలో, వాళ్ళకి జరిగినాయి. సో ఎప్పుడైతే రీసెంట్గా పుష్ప 2 తర్వాత మొన్న రీసెంట్గా కేసు అయిన తర్వాత వీళ్ళందరూ కలిసిన తర్వాత రిటర్న్గా వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు అల్లు అర్జున్కి ఆ మెగా ఫ్యామిలీకి చాలా విభేదాలు మధ్యలో జరిగినాయి. సో మీరు నార్మల్గా పుష్ప 2లో చూసుంటారు అల్లు అర్జున్ గారిని, డైరెక్ట్గా చూసుంటారు కదా. సో మీకు ఎలా అంటే యాటిట్యూడ్ అలాంటి పొగర్ అట్లాంటిది ఏమైనా ఉందా, మీకు ఏమైనా కనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ గారికి నేను కంగ్రాట్స్ చెప్పాలనుకున్నాను. నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఇంకో కంగ్రాచులేషన్స్ ఫర్ పుష్ప 2. ఓకే, మీరు కంగ్రాచులేషన్స్ చెప్పిండ్రు. హీజ్ అ మార్వెలస్ ఫెంటాస్టిక్ యాక్టర్, దాంట్లో డౌటే లేదు. ఎంత అద్భుతమైన యాక్టరో అంత అద్భుతమైన వ్యక్తి. మేము సెట్లో చూసినంత వరకు చాలా కలివిడిగా ఉంటారు వారు, అందరితో మాట్లాడతారు, సెట్లోకి వచ్చేసి అందరికీ అభివాదం తెలుపుతారు. సో ఐకానిక్ స్టార్ అన్నారు కదా ఇప్పుడు. ఓకే, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అని మనందరికి తెలుసు, ఒక పేరు కూడా వచ్చింది. సో ఐకానిక్ స్టార్ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది అంటారు? అల్లు అరవింద్ గారి వల్ల వచ్చింది అంటారా, మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల వచ్చింది అంటారా మీ ఉద్దేశంలో? జనాల వల్ల వచ్చింది, ఫ్యాన్స్ వల్లే వచ్చింది. ఫ్యాన్స్ వల్లే వచ్చింది అంటే ఆయన పర్ఫార్మెన్స్ వల్లే వచ్చింది కదా. ఆయన అంటే సరే మెగాస్టార్ ఫ్యామిలీ, మన అల్లు అరవింద్ గారి అబ్బాయి, అవి కొంతవరకే, కానీ తర్వాత అయితే ఆయన్ని యాక్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు 2, 3, 4 సినిమాలు ఫ్యామిలీ పరంగా ఇప్పిస్తారేమో, లేకుంటే వాళ్ళని చూసి ప్రొడ్యూస్ చేస్తారేమో. తర్వాత అయితే ఆయనే నెట్టుకు రావాలి కదా. ఇప్పుడు పుష్ప 2లో యాక్ట్ చేశారు, ఆయన్ని యాక్ట్ చేసి ఆయనే ప్రూవ్ చేసుకుని ఆయనే నేషనల్ అవార్డు తీసుకున్నాడు కదా. ఓకే, దానివల్ల యాటిట్యూడ్ అలాంటివి ఏం లేవంటారు? నాకు తెలిసినంత వరకు సెట్లో అయితే సెట్లో మేము దాదాపు 30 days వర్క్ చేసాం మేడం. అంత యాటిట్యూడ్ కనిపిస్తే మాకు తెలిసేది కదా. సో మరి షూట్ లో శ్రీవల్లికి ఇంకా అల్లు అర్జున్ కి గొడవ అయింది, ఏమైనా డిస్కషన్ అయింది అని తెలిసింది, అదేమన్నా అయిందా? లేదు మేడం, ఇది మాత్రం అవాస్తవం. అబద్ధం. ఏం గొడవ అలాంటివి లేదు మ్యామ్. అంత గొడవ అయితే అంత సాంగ్ ఎట్లా చేస్తారు? ఏమో అంటే ఒప్పుకున్నారు కదా సినిమా కోసం. అలా కాదు మేడం, అసలు 4 days అది పండగ లాగా ఉండే మాకు. అంతేనా? ఏం డాన్స్ చేశారు మేడం ఇద్దరు. ఐ మీన్ అసలు శ్రీలీల వాళ్ళు అసలు మామూలుగా డాన్స్ చేయలేదు. సో పండగ అని అన్నారు కదా మీరు. సో ఓకే, పండగ లాగా అనుకోవచ్చు. సో పుష్ప 2 ప్రీమియర్ షో రోజు థియేటర్ దగ్గర అలా జరిగింది. సో ఆ రోజు కూడా పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారా, లేకపోతే ఆ విషయం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరమైన విషయమే అండి అది. సో ఇన్ని సంవత్సరాలు కానిది రీసెంట్గా అలా జరిగింది. సో ఎవరి వల్ల జరిగిందంటారు మీ ప్రకారంగా? సో అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిందా, లేకపోతే వీళ్ళు ప్రీమియర్ షోకి ఫ్యామిలీతో రావడం వల్ల జరిగిందంటారా? అది ఎటు చెప్పలేం మేడం. అంటే ఫ్యామిలీ అల్లు గారి ప్రతి సినిమాకి వెళ్తారని ఎవరు చెప్పంగా విన్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రీమియర్కి హీరోలు షోస్కి వెళ్ళడం కూడా ఆనవాయితీ. ఓకే, అది ఆనవాయితీ. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఆమె ఓకే, అది ఆనవాయితీ అన్నారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా నేను కనుక్కున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే ఏమన్నారంటే, సో ప్రతి సినిమాకి అబ్బాయికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఓకే, ప్రతి ఒక్క సినిమాకి ప్రీమియర్ షోకి వెళ్తారు అని చెప్పిండ్రు. సో ఇన్ని రోజుల నుంచి అవ్వన్ బాబుకి ఆ రోజు క్రౌడ్ ఎక్కువ, దగ్గర 3 years నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఫ్యాన్స్ అంతా పుష్ప 2 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళాలా అని చాలా మంది వెయిట్ చేశారు. సో ఆ రోజు జరగడం, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం వల్ల
తన తల్లి కూడా కింద పడిపోతే తొక్కిసలాటలో కూడా ఇదైపోయింది. పాపం. సో అంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి ఏంటి అని, అంటే సినిమా ఈ రోజు కాకపోతే రేపు చూడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండైనా చూడొచ్చు, టైం ఉంది మనకి. సో అంటే మనిషి చనిపోయినా పర్లేదు, అల్లు అర్జున్ని మాత్రం చూడాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ అయిపోయినరు, ఇప్పుడు మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత ప్రేమ ఇచ్చినా కూడా వాళ్ళకి తీరని లోటే ఎప్పటికీ. అది బాధాకరమైన విషయం. ఆ విషయం జరిగిన తర్వాత కూడా మేము కనుక్కున్నంత వరకు ఏంటి అని అంటే, ఆ విషయం జరిగిన తర్వాత నైట్ 2 వరకు అలా ఆ విషయం ఎవరికి ఫ్యామిలీకి తెలియకుండా చేశారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు మూవీ చూసి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పడం జరిగింది. సో అంత మంచి వ్యక్తి అని మీరు చెప్పారు, బయటికి తీయలేదు, మ్యాటర్ తీయలేదు. సో మిస్సింగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, మిస్ అయింది, సో కనిపిస్తలేదు, ఇంతమంది క్రౌడ్ ఉంది కదా అందువల్ల కనిపించడం లేదని అనుకున్నారు. సో చాలా వరకు 2 వరకు ఆపినరు. సో అల్లు అర్జున్ గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లయినా తెలుస్తుంది. సో అంత మంచి వ్యక్తి అని మీరు చెప్పిండ్రు కదా. సో అంత మంచి వ్యక్తి అని చెప్పినప్పుడు ఆ చనిపోయిన రోజు వెళ్ళొచ్చు కదా మనం అనుకుంటే. నార్మల్ గా ఒక మంచి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటలో చనిపోయింది. చనిపోయినప్పుడు వెళ్ళే బాధ్యత కూడా అనుకోవచ్చు, ఒక మంచి పర్సన్ అని మీరు అన్నారు. ఎక్కడికి వెళ్ళాల్సింది, తను చనిపోయింది కదా వాళ్ళ ఇంటికి అన్నా. అంటే ఆల్రెడీ ఇంత అయింది కదా, మళ్ళీ వెళ్తే ఇంకా ఏమయ్యేదో కదా, అంటే ఇంకా జనాలు వచ్చి ఇంకా ఇబ్బంది అయ్యేదేమో. ఇప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండొచ్చు, అల్లు అర్జున్ గారికి ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు, వెళ్ళి పలకరిద్దాం వెళ్ళి చూద్దాం అనే ఆలోచన రావచ్చు. కానీ మళ్ళీ జనాల్లో మళ్ళీ ఇంకేమన్నా అయితే మళ్ళీ ఇంకా నష్టం కదా. ఓకే, ఆ థియేటర్ వరకు అయితే నార్మల్ గా అందరు వెళ్ళిపోయినారు, బౌన్సర్లను పెట్టుకుంటారు, గట్టిగా బందోబస్తుగా పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. ఎందుకంటే అతని సినిమా పుష్ప 2 అంతేనా, ఒక పండగ లాగా చేసుకుందామని బౌన్సర్లు గట్టిగా ఉంటారు, పోలీసు వాళ్ళు గట్టిగానే పెట్టుకుంటారు. సో చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏ విధంగానైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందండి, ఏ విధంగానైనా మనం వెళ్ళొచ్చు. సో బౌన్సర్లు నువ్వు 20 మందిని పెట్టుకో, 30 మందిని పెట్టుకో, ఆ టైంలో నీ వల్ల జరిగింది అని బయట పబ్లిక్ అనుకున్నప్పుడు సో నువ్వు వెళ్ళి ఉంటే ఇంకా నీకు ప్లస్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అంటే ఆ టైంలో ఆమె చనిపోయింది, ఆ అబ్బాయి హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా అటు ఇటు పరిస్థితి ఉంది, చిన్న పాప ఉంది. సో వాళ్ళ హస్బెండ్ భార్య చనిపోయిందని బాధపడాలా, లేకపోతే అబ్బాయి ఇట్లా వెంటిలేటర్లో ఉండడానికి బాధపడాలా, ఏ విధంగా ఉండాలంటారు? అది ఏం చెప్పలేని సిచ్యువేషన్ అండి అది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అది. అంటే సమాధానం లేదు దానికి. నిజంగా బాధాకరమైన విషయం అది. ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోవడం, ఆ బాబు వెంటిలేటర్ మీద ఉండడం, మళ్ళీ ఆ జనాలు కూడా కనీసం చూడాల్సి ఉండే. అంటే ఒక స్టెప్ ఏదన్నా ముందు ఉంటేనే మనం కాలు ఎత్తిపోతాం. అలాంటిది ఆ తొక్కిసలాటోలో ఒక లేడీ పడి ఉందంటే కనీసం అది ఉండాలి, కనీసం లేపాలి, చేయాలి. అది ఎందుకు వాళ్ళకి ఆలోచన రాలేదు ఆ జనాలకి, అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ టైంలో మనుషులు గుర్తుకురారు, ఫ్యాన్స్ అల్లు అర్జున్ని చూడాలి ఉంటది, పిచ్చి అనేది ఉంటది, ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటది. మనిషిని తొక్కే అంతగా ఉండొద్దు కదా. అదైతే వాస్తవం. అది ఆ రోజు వాళ్ళు ఎందుకు చూసుకోలేదు అంటే, కింద కాలు కింద ఒక చిన్న రాయి వస్తేనే మనం చూసుకుంటాం, అట్లాంటిది మనిషిని వీళ్ళు ఎట్లా చూసుకోలేదో నాకు అది చూసినప్పుడు షాక్. అది అసలు ఆ సంఘటన ఎవరన్నా మాట్లాడినా చేసినా కూడా బాధగా ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఒక మెంబర్ పోయారు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు, ఆ బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు. దగ్గర 15 days నుంచి బాబు మాట్లాడడం కానీ చూడడం కానీ లేదు. పాపతో మాట్లాడితే పాప ఏమన్నది అంటే, అమ్మ ఊరు వెళ్ళింది రానంటుంది అని. అయ్యో, ఎంత తల్లి పోయిందని బాధపడాలా. అమ్మాయికి తెలియని ఏజ్, అమ్మాయికి అమ్మ ఎంత అవసరం, చాలా అవసరం. అట్లాంటి లోటు ఎవరు ఇస్తారు? డబ్బు ఇస్తుందా? ఇవ్వదు. వేరే ఏమన్నా అమ్మమ్మ సొల్యూషన్ ఏముంది? ఏముంటుంది సొల్యూషన్ దానికి? అది దానికి ఆన్సర్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ బాధాకరమైన విషయం, పాపం వాళ్ళకు తీరని లోటు అది. అదే అల్లు అర్జున్ గారు, ఓకే నేను తప్పు పట్టట్లే, అల్లు అర్జున్ గారిని కూడా నేను తప్పు పట్టట్లే. సో ఏ విధంగానైనా ఇప్పటి వరకు 15 రోజులు గడిచింది. సో బాబుని చూడడానికైనా రాలేదు, సో వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించడానికి కూడా రాలేదు ఇప్పటి వరకు.
ఇప్పుడు నైట్ టైంలో కూడా ఎవరు చూడరు. ఇప్పుడు సీక్రెట్గా వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు పబ్లిక్కి ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే 10 మందిలో పడుతుంది. సో అదే ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి కలిసి కూడా రావచ్చు. వాళ్ళది ఏం ఆలోచన జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు కదమ్మా. ఓకే, అంటే మీరు మంచి మనసు, చాలా బాగుంటారు, అంత కలివిడిగా ఉంటారు అన్నప్పుడు నేను ఈ మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నాకు అల్లు అర్జున్ గారిని నేను చూడలేదు దగ్గర నుండి, నేను మాట్లాడలేదు. అంటే మీరు దగ్గర నుండి వర్క్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. వర్క్ చేసాం, చూసాం, కానీ ఈ విషయంలో నేను నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయము? అదే ఎప్పుడైతే సెకండ్ డే మార్నింగ్ అనుకుంటా, ఇట్లా అల్లు అర్జున్ గారి పుష్ప 2లో ఇలా తొక్కిసలాట్లో మహిళ చనిపోయిందంటే ఏదో చిన్న పుకార్లే అనుకున్నాం, జనరల్గా వస్తుంటాయి కదా. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు అన్ని ఛానల్స్లో అవే అవుతున్నాయి ఇట్లా అనేసి. సో అరెస్ట్ అయిన విషయం మీకు ఆ రోజు తెలిసిందా? అదే న్యూస్ లో వచ్చి. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు నార్మల్ గా? అంటే మేమేమనుకున్నాం, ఏదో కారణం అనుకున్నాం, కానీ ఇదే అని తెలియదు. సడన్ గా ఒక స్టార్ అరెస్ట్ చేస్తున్నారంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఎంతో మంది హీరోలు వచ్చారు, ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు. ఇట్లా వెళ్ళి వచ్చినందుకే అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి నెక్స్ట్ రోజు మొత్తం అందరు అక్కడే ఉన్నారు. సో ఒక నార్మల్ వ్యక్తి చనిపోతే అంత ఉండదు అని ఇప్పుడు ప్రూవ్ అయిందని అనుకోవచ్చు. అంటే సినిమా పరంగా వెళ్ళి ఉండొచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కానీ ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు. దాని గురించి అంటే ఏం అవ్వక ముందే చిన్నగా హీరోకి ఇచ్చేంత వాల్యూ సామాన్య మనుషులకు ఇస్తలేరు అని అనిపించింది. ఇప్పుడు అంతమంది నెక్స్ట్ రోజు మీరు చూసి ఉండొచ్చు, ఎంతమంది అల్లు అర్జున్ని కలిశారు? చాలా మంది కలిశారు, చాలా మంది కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. లోపలికి నార్మల్ వెళ్ళి వస్తేనే, కానీ ఒక ప్రాణాలు పోయినాయి, కానీ ఎవరు వెళ్ళలేదు. ఉండకపోవచ్చు కదా, అంటే ఎవరెవరు వెళ్ళారు అనేది. అది వెళ్ళారు, అది నాకు కూడా తెలుసు. సుకుమార్ గారి వైఫ్ వెళ్ళారు. సో కొందరు మూవీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. సో మిగతా వాళ్ళు ఒక సినిమా అయ్యుండి సినిమాకి వెళ్ళడం వల్ల ఆమెకు అట్లా జరిగినప్పుడు కొందరు కూడా వెళ్ళాల్సింది. సో ఏం జరగక ముందుకే ఒక హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిండ్రు అని అంతగా ఇచ్చేసిండ్రు, అదే ప్రాణాలు పోయినప్పుడు బాధాకరమైన విషయం. దానికి ఆన్సర్ లేదు రచన గారు. నేనేం ఆన్సర్ చెప్పగలను చెప్పండి? అంటే నార్మల్ గా ఒక పర్సన్ గా, మీరు ఒక ఆర్టిస్ట్ గా కాకుండా, ఒక విలన్ గా కాకుండా, నార్మల్ మనిషి లాగా మీకు ఆలోచన అయితే మీకు కూడా అట్లా అనిపించి ఉండొచ్చు కదా. బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇంట్లో నుంచి తిరిగి రాని లోకల్కి మనిషి వెళ్ళిండంటే అది బాధ మామూలుగా ఉంటుంది. దానికి ఏం మాట్లాడి ఏం చెప్పినా కూడా అది తీరేది కాదు రచన గారు. అదే ఆ లోటు తీరేది కాదు. చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు అబ్బాయి వెంటిలేటర్ లో ఉన్నాడు, అబ్బాయి కూడా అటు ఇటు అన్నట్టు ఉన్నారు. అంటే మంచిగా ఉంటే వీఆర్ హ్యాపీ, అందరూ హ్యాపీ, బాగుండాలని కోరుకుంటున్నాం, తొందరగా కోలుకోవాలని కోరుకుంటాం, కోలుకోవాలి ఆ బాబు. అదే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చిన్న పాప, వాళ్ళ హస్బెండ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్ ఎంత బాధలో ఉండొచ్చు వాళ్ళకి. అటు చనిపోయిన ఇక్కడ హాస్పిటల్లో ఒక్కరిని వదిలేసి అటు మొత్తం ఆమె కర్మకి సంబంధించిన ప్రతి ఒక్కటి చూసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. ఎంత సిచ్యువేషన్ అది ఎవరికి రాకూడదు, అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నార్మల్ తర్వాత కూడా 25 lakhs ఇస్తారు అని వీడియో కూడా రిలీజ్ చేశారు అల్లు అర్జున్ గారు. తప్పనట్లేదు. సో అది ఎలా జరిగింది అంత దేవుడికి తెలుసు. అంటే మనుషులు పిచ్చితనంగా, సైకోతనంగా తయారవుతున్నారు. అంత జనాల్లో అతను పడి ఉంటే లేపి తీసుకురావచ్చు. ఇప్పుడు ఆ టైంలో అంత బందోబస్తు ఏర్పాటు చేసినాక కూడా లాఠీ చార్జ్ కూడా జరిగింది ఆ రోజు. అది కూడా జరిగినప్పుడు అంత మనుషులకి రాక్షసులాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక హీరో కనపడ, ఒకే హీరో, మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు, అంత ప్రేమ ఉండొచ్చు, కానీ మనిషిని తొక్కే అంత ప్రేమ అవసరం లేదు కదా మీకు. అది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో ఎవరు తొక్కారో కూడా అర్థం కాకపోవచ్చు. రేపు వాళ్ళ ఫ్యామిలీలో జరిగి ఉంటే అంతే కదా, ఎంత బాధ ఉంటుంది. చాలా బాధపడుతుంటారు. ప్రతి సినిమాకి వెళ్ళే వాళ్ళు మళ్ళీ అది విన్నప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు మనసు భారం అవుతుంది. అంటే వర్డ్స్ రావట్లేదు అసలు, ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలనేది ఆన్సర్ లేదు.
క్వశ్చన్స్ వస్తున్నాయి, నాకు కూడా 100 క్వశ్చన్స్ వస్తున్నాయి మైండ్లో, ఆన్సర్ లేదు. మనసులో బాధ తప్ప. బాధ వాళ్ళకి ఎంత బాధ ఉండొచ్చు వాళ్ళకి, అది డిస్క్రైబ్ చేయలేం అర్చన గారు. ఆ బాబు మాత్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఇక అంతకంటే మనం అదే నిస్సాయులం మనం. అంతే, ఇక మనం కోరుకునేది అయితే ప్రస్తుతం అదే. సో బాబు బాగుండాలి, త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటాము. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మన్మయి ఉంది, అశ్వత్థామ అతాక్షర, ఫైటర్ శివ అండ్ D&D అనే ఒక వెబ్ సిరీస్ ఉంది. ఓకే, వర్షం బట్టి ప్రాజెక్ట్స్ అయితే రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఓకే, ప్రాజెక్ట్స్ ఫుల్ అయితే బిజీగా ఉన్నారన్నమాట. అంతేనా? ఓకే, అంటే షూటింగ్ జరుగుతున్నాయా ఇప్పుడు? ప్రస్తుతానికి ఒక షూట్ జరుగుతుంది, D&D వెబ్ సిరీస్ది మాత్రం షూట్ జరుగుతుంది ప్రస్తుతానికి. బిజీగా ఉన్నారు. అశ్వత్థామ కూడా జరుగుతుంది, అశ్వత్థామ అతాక్షర. ఓకే, ఎన్ని డేస్ అంటే ఇంకా ఎప్పుడు చూడొచ్చు మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ లో? నాకు తెలిసి D&D వెబ్ సిరీస్ జాన్ 3rd వీక్ ఏమో రిలీజ్ అంటున్నారు. ఓకే, అశ్వత్థామ అతాక్షర వచ్చేసి Feb 1st వీక్, అండ్ మన్మయి మళ్ళీ జాన్లోనే ఉంటుంది. అంటే జాన్లో 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ రిలీజ్ అవ్వచ్చు నావి. ఓకే, నార్మల్గా ఫస్ట్ అన్ని మీ పరంగా చూసుకుంటే విలన్ క్యారెక్టర్లో, సో చాలా మూవీస్లో పెద్ద పెద్ద మూవీస్లోనే యాక్టింగ్ చేశారు, చిన్న చిన్న మూవీస్ కూడా కాదు. సో పెద్ద పెద్ద మూవీస్లో యాక్టింగ్ చేసి కొంచెం రికగ్నేషన్ ఎందుకు వస్తుంది మీకు? అంటే చిన్నగా మీరు నార్మల్గా ఒక 20 days షూటింగ్ చేయి ఉండొచ్చు, సో అందులో కనీసం ఒక 20 నిమిషాలైనా షూటింగ్, అంటే మీ పార్ట్ వరకు ఒక 20 నిమిషాలైనా ఉండొచ్చు. 20 ఉండదు కానీ ఉండొచ్చు మినిమం అయితే నార్మల్ 15 minutes అయినా ఉండొచ్చు కదా, 10 to 12 ఉండొచ్చు కదా. సో అందులో అంత టైం ఎందుకు వేయట్లేదు? సో ఓన్లీ 2-3 minutes వరకు ఎందుకు కనిపిస్తున్నారు? అంటే అది షూట్ చేసేటప్పుడు సీన్ వైజ్గా చూసుకుంటే 60-65 సీన్లు ఉంటాయి మినిమం ఒక సినిమాకి. టైం లైన్లో వేసుకుంటే ఒక్కొక్కసారి లెంత్ ఎక్కువైపోద్ది. ఆ లెంత్ ఎక్కువైనప్పుడు ఏవైతే కీబోర్డ్స్ ఉంటాయో, ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో అదే పెడతారు, మిగతావన్నీ ఎడిట్లో పోతాయి కదా. అది కామన్, జనరల్గా జరిగేది అది. అంతే, అంటే మీకు అనిపించి ఉండొచ్చు కదా, సో నేను ఇంత కష్టపడ్డా 12 నిమిషాలు ఉంది, సో నాది 12 నిమిషాలు వేస్తే బాగుంటది అని మీకు అనుకుంటుంది. అది ప్రతి సినిమాకి ఉంటుంది, అందుకని నీకు క్వశ్చన్ వేసా. అది ప్రతి సినిమాకి ఉంటుంది. కానీ ఎడిటింగ్ ఎప్పుడైతే ఎడిట్ చేస్తారో, ఎడిట్లో లెంత్ ఎక్కువైనప్పుడు, లేకుంటే ఎక్కడైతే సస్టైన్ చేయాలో సీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎలివేట్ చేయాలో, అప్పుడు ఆ డైలాగ్స్ని బట్టి ఎడిట్లో తీసేస్తారు. అవి కామన్. అది ఓకే, ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మీరు? అయ్యాను, అయిన సినిమాలు ఉన్నాయి. సో అంటే నార్మల్ గా మీరు ఎప్పుడైనా అడగడం జరిగిందా? లేదు, అట్లా అడగలేదు ఇప్పుడు వరకు. సినిమాకి ఏది అవసరమో అదే ఉంచుతారు కదా. ఇంత షూట్ చేసి మేము ఏమనుకుంటున్నాం అంటే మీరు ఎక్కువ యాక్టింగ్ చేయలేదేమో అందుకే తీసేసినాం. లేదు, ఇప్పుడు మేము సరిగా చేయకుండా మమ్మల్ని తీసుకోరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? అంటే దసరా సినిమాలో నాది పోర్షన్ బాగానే పోయింది. ఒక నాకు తెలిసి నా పోర్షన్ ఒక 15 minutes ఇంకా పోయింది. 2 సీన్లు సాలిడ్ సీన్లే తీసేసారు. అందులో నాని గారు కూడా ఉన్నారు కదా, మళ్ళీ అట్లా అంటే వారు కూడా పోయారు. దానికి ఆన్సర్ లేదు. ఒక సినిమా కళ్ళకి ఇంపుగా ఎలా అయితే కనిపించాలో ఎడిటర్ గారు అలా తీసుకురావడానికి పూర్తిగా ఇది చేస్తారు, వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు. సో అందులో పోతూనే ఉంటాయి, కామన్ అది. అంతే, అలవాటు అయిపోయింది మీకు కూడా ఇక. అంతే ఇక, అంతే. ఫస్ట్ లో బాధపడేవాడిని. సో ఫస్ట్ లో బాధపడ్డా, ఇప్పుడు కిసిక్ అయితే ఫేమస్ వచ్చింది చాలా అనుకుంటున్నారా? ఆ కిసిక్ సాంగ్ వల్ల చాలా పేరు వచ్చింది. ఇప్పుడు నిన్న కూడా కథను కిసిక్ అని పిలిచాడు మిమ్మల్ని. అయ్యో, అంటే ఇప్పుడు యోగి కత్రి తీసేసి కిసిక్ అని పెట్టుకుంటారా ఏం పేరు? అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది అంటారా? మన ఇంటి పక్కన కూడా యోగి పోయి ఏంది కిసిక్ లో బాగా కనిపించినావు అంటున్నారు. అబ్బా. సో హ్యాపీ అనిపించిందా? సో పుష్ప 2 మూవీ తర్వాత ఒక రికగ్నేషన్ అయితే పెద్దగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అది రికగ్నైజింగ్ బాగా వచ్చింది. దసరా, విమానం, సలార్ అయితే అది సలార్ అయితే చెప్పలేము, నేను మర్చిపోలేను. అండ్ తర్వాత గుంటూరు కారం, ఇప్పుడు పుష్ప 2. మిగతా అన్ని మర్చిపోయినా కూడా సలార్ మాత్రం మర్చిపోరు మీరు, అంతేనా? సలార్ అది వేరండి, అది అంటే ప్రభాస్ ఐ కాంట్ డిస్క్రైబ్ దట్.
ప్రభాస్ గారి సినిమా ఒకటి, అందులో ఆ పర్టికులర్ సీన్ నా మీదే ఉంటుంది కదా. ఫస్ట్ 10 minutes 15 minutes సీన్ సినిమాలో విలనిష్గా అంత స్ట్రాంగ్గా కనిపించే క్యారెక్టర్ నాదే ఉంటుంది. తర్వాత ఇక స్టోరీ మొత్తం చాలా మంది చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ యాక్టర్స్ చాలా మంది వస్తారు క్యారెక్టర్స్. బట్ ఫస్ట్ 15 minutes అది నాదనుకోవాలి, అది మీదే అనుకోవాలి 15 minutes మొత్తము. సో మిగతా సినిమాల కన్నా నాకు సలార్ బాగా పేరు తీసుకొచ్చింది. చాలా అందులో ఎక్కువ చూపించిండ్రు, మొత్తం నేనే కనిపించినానైతే చెప్పడం జరిగింది యోగి గారు. నేను మాత్రం ఏం చెప్పలే ఇందులో, అందులో బాగా కనిపించాను. బాగా కనిపించారు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ యోగి గారు. సో మీ ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సినిమాలు పెద్ద సినిమాలు చేసి ఇంకా మంచి రికగ్నిషన్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. మీరు కూడా ఎంతో మందిని సెలబ్రిటీస్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మైత్రి మూవీస్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి. అండ్ అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే బాబు ఎవరైతే ఉన్నారో కోలుకోవాలని మనమందరం ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ.